నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతులు ఆందోళనకు దిగారు. రైస్ మిల్లుల్లో ధాన్యం కొనుగోలును నిలిపివేశారు మిల్లర్లు. ధర విషయంలో రైతులకు రైస్ మిల్ యజమానులకు మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో మిల్లర్లు కొనుగోలును నిలిపివేశారు. వారం రోజుల్లోనే ధాన్యం ధరను అమాంతం తగ్గించిన మిల్లర్లు రైతులను నిలుపుదోపిడీకి గురిచేస్తున్నారు. ఇక ఐకేపీ PACS కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా మిల్లర్లు రైతులను నిలువుదోపిడీకి గురిచేస్తున్నారు. మిల్లర్ల తీరును నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఎకరానికి 3 పుట్లు 3.5 4-5 సార్లు పెట్టినా సార్ మందులు. ఈ సన్న రకాలు అయితేనే కొంతనన్నారు. ఈ సన్న రకాలు పెడితేనే సన్న రకాల కనికే తప్పిన తెగులు సార్. ఈ దోమపోటు అని, ఈ ఎండు రోగం దోమపోటు, ఈ అగ్గి తెగులు, ఈ పంటలన్నీ తప్పించుకొని వచ్చినా కానీ వీళ్ళ కింద మేము తొక్కి పెట్టిన వాళ్ళం అవుతున్నాం సార్. ఏం లేదు ఇంకా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం కాదు, కొంటవాళ్ళ ప్రభుత్వం. ఈ సర్కారు కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఇవన్నీ పెట్టుబడులు పెరిగినాయి సార్. రైతు ఊరేసుకొని వచ్చే రోజులు వచ్చినాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మాధవి, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇటు మిల్లర్లు ఏకపక్షంగా ఒక్కసారిగా 400 రూపాయలు ఆ ధాన్యానికి ధర తగ్గించడం జరిగింది. ఏదైతే మొదట 3000 వరకు పలికినటువంటి సన్నధాన్యం నిన్న చూస్తే 2400 నుంచి 2600 వరకు మాత్రం, అంటే మేలు రకం ధాన్యం కేవలం 2600 మాత్రమే చెల్లించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురై మొత్తం కూడా ఇటు ఆ మిల్లర్లతో ఘర్షణకు దిగిన పరిస్థితి ఉంది. దీంతో నిన్నటి నుంచి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు రైతులని కట్టడి చేసేలా మిల్లర్లు అంతా కూడా, అంటే రైతులను దారి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో మొత్తం కొనుగోళ్లు ఆపేసి మొత్తం మిల్లర్లు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అయితే దీనికి నిరసనగా రైతులు మొత్తం కూడా ట్రాక్టర్లన్నీ కూడా మిల్లర్ల వద్ద ఉంచి మిల్లుల ఎదుటి నుంచి ఆందోళనకు దిగారు. మొత్తం ఇటు అద్దంకి నార్కట్పల్లి రహదారి పైన కూడా రాస్తారోకోకు దిగారు. అయితే ఇప్పటికి ఐకేపీ కానీ PACS కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభం కాకపోవడం, అదేవిధంగా ఇక్కడ కూడా రైతులకు వేరే దగ్గర అమ్ముకునే, అంటే ధాన్యం అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఖచ్చితంగా 90 వద్దకే వస్తారన్న ధీమాతోనే ఇది అదనుగా భావించి రైతుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు మిల్లర్లని ఒక ఆరోపణ అయితే వ్యక్తమవుతా ఉంది. రైతులను దోచుకోవాలనే ఉద్దేశంతోనే ధర కూడా తగ్గించారు. గత్యంతరలేని పరిస్థితుల్లో రైతులు ఖచ్చితంగా ఎంత ధర అయినా చెల్లిస్తారని చెప్పి కూడా మిల్లర్లు భావిస్తున్నారని చెప్పి అయితే రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికిటు స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, నిన్న కలెక్టర్ కూడా వెళ్లి మిల్లర్లు సందర్శించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా మిల్లర్లు ఇంత మూర్ఖంగా వ్యవహరించడం, ఇంత కఠినంగా వ్యవహరించడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు, మిల్లర్లు కనీసం వారి మాట కూడా వినడం లేదని చెప్పి రైతులు ఆరోపిస్తా ఉన్నారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. చెప్పమ్మా